అన్యాయంగా చనిపోయినా, తీరని కోరికలతో చనిపోయినా వాళ్ళ ఆత్మలు అవుతారు. వాళ్ళు చనిపోయేటప్పుడు ఎంత కఠినమైన బాధను ఎదుర్కొంటారో అంత భయంకరమైన ఆత్మగా వాళ్ళు మారుతారు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీకి ఈ మాటలకి చాలా సంబంధం ఉంది. అందరికీ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీ లవర్స్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం. మన ఇండియాలోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా ఉన్న స్టేట్ ముంబై. ఆ రెడ్ లైట్ ఏరియా పేరే కమాటిపురం. రెడ్ లైట్ ఏరియా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అక్కడ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. వాళ్ళకి మనం మనీ పే చేస్తే వాళ్ళు సెక్స్ సర్వీస్ అందిస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాంటి కమాటిపురాలో ఒక పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేయకుండానే ఎంతో భయంతో అక్కడి నుంచి పారిపోతున్నారు. విచిత్రమైన ఆకారాలు, వింత శబ్దాలు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ స్టోరీ రాహుల్ అనే 23 ఏళ్ళ అబ్బాయి లైఫ్లో జరిగింది. రాహుల్కి లాస్ట్ మంత్ బ్రేకప్ అయింది. బ్రేకప్ అయినప్పటి నుంచి తను చాలా డిప్రెస్గా ఉన్నాడు. ఆ టైంలో తన బర్త్డే వస్తుంది. రాహుల్ ఫ్రెండ్స్ అందరూ తనకి గిఫ్ట్స్ ఇద్దామని షాపింగ్ చేస్తున్నారు. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ రాహుల్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న వాళ్ళలో ఒకడు, మనం నార్మల్ గిఫ్ట్స్ ఇవ్వకూడదురా, మనం ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండాలంటే ఆ గిఫ్ట్ చూడగానే వాడి మైండ్ బ్లాక్ అయిపోవాలి అని అంటాడు. దానికి ఇంకొకడు, నార్మల్ గిఫ్ట్ కాకుండా అంటే ఒక ప్రాస్టిట్యూట్ని గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుందంటావు అని అంటాడు. ప్రాస్టిట్యూట్నా? అదేరా, మనీ పే చేసి వస్తారు చూడు వాళ్ళు, ప్రాస్టిట్యూట్. క్రేజీ ఐడియా మావా అనుకుంటూ వాళ్ళిద్దరూ రాహుల్ బర్త్డేకి వాళ్ళు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ని ఫిక్స్ అవుతారు. రాహుల్ బర్త్డే వస్తుంది. అందరు ఫ్రెండ్స్ రాహుల్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. అలాగే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రాహుల్ బర్త్డేకి వాళ్ళు బుక్ చేసిన ప్రాస్టిట్యూట్ రూమ్ అడ్రస్ ఇచ్చి రాహుల్ రియాక్షన్ చూస్తున్నారు. రాహుల్ రియాక్షన్ ఏమైంటుందని మీరు అనుకుంటున్నారు? రాహుల్ అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు విత్ ఆబ్వియస్ రీజన్స్. రాహుల్ కమాటిపురంకి వెళ్ళాడు. అక్కడ చాలా బ్రూతల్ హౌస్లు ఉన్నాయి. రాహుల్ ఏ బ్రూతల్ హౌస్లోకి వెళ్ళాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన స్లిప్ ఓపెన్ చేసి చూశాడు. తను వెళ్ళాల్సింది బ్రూతల్ నెంబర్ 25కి. ఆ బ్రూతల్ నెంబర్ 25లోకి అడుగు పెట్టేటప్పుడు రాహుల్కి తెలియదు దాని వెనుకున్న చరిత్ర, ఆ చరిత్ర వెనుకున్న ఆత్మల ఆత్మఘోష. నేను మీకు చెప్తా. రాహుల్ బ్రూతల్ నెంబర్ 25లోకి అడుగు పెట్టాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి రాహుల్ని లోపలికి తీసుకెళ్తుంది. రాహుల్ చాలా నర్వస్గా ఉన్నాడు, ఎందుకంటే ఇదంతా తనకి చాలా కొత్త. వాళ్ళిద్దరూ చాలాసేపు చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత రాహుల్ అక్కడికి ఏ పని చేయడానికి అయితే వచ్చాడో ఆ పని మొదలు పెట్టబోతుంటే ఆ అమ్మాయి, ప్రొటెక్షన్ తెచ్చుకున్నారా అని అడుగుతుంది. ఆ అమ్మాయి కంగారులో మర్చిపోయానండి అని చెప్తాడు రాహుల్. ఏం పర్లేదు, మీలాగే ఇక్కడే చాలా మంది వచ్చేటప్పుడు కంగారులో ప్రొటెక్షన్ మర్చిపోయేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే మా దగ్గర సేఫ్ సైడ్గా కొన్ని దాచిపెట్టుంటాం. పక్క రూమ్లో ఉన్నాయి, ఇప్పుడే తెస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ అమ్మాయి పక్క రూమ్లోకి వెళ్తుంటే సడన్గా కరెంట్ పోతుంది. రాహుల్ భయంతో ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, కంగారు పడకండి, నేను లోపలికి వెళ్ళి ప్రొటెక్షన్తో పాటు క్యాండిల్ కూడా తీసుకొస్తాను, మీరు భయపడకుండా జాగ్రత్తగా ఇక్కడే ఉండండి అని చెప్పి అమ్మాయి లోపలికి వెళ్తుంది. రాహుల్ కిటికీలోంచి బయటికి చూస్తాడు. మొత్తం కమాటిపుర చిమ్మ చీకట్లో ఉంది.
రాహుల్కి కూడా రూమ్లో ఏం కనిపించట్లేదు. దాంతోపాటు రూమ్లో ఒక వింత నిశ్శబ్దం రాహుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందులో తన వెనక నుంచి ఏవో అడుగుల శబ్దాలు వినిపించాయి రాహుల్కి. హో, వచ్చేసావా? క్యాండిల్ తేలేదా? చీకట్లో నడుస్తున్నావు అంటూ మాట్లాడుతుంటే అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా రాహుల్ని మంచం మీదకు తోసింది. రాహుల్కి ఏం అర్థం కాలేదు. నేను ఇక్కడ కొత్త కదా, ఇక్కడ అందరికీ అలానే జరుగుతుందేమో అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు రాహుల్. అంతలో అమ్మాయి రాహుల్ మీదకి కూర్చుంది. తనకి ఇంకా అర్థం కావట్లేదు. మేబీ ఇక్కడ కమాటీపురాలో ఇలానే జరుగుతుందేమో అనుకున్నాడు రాహుల్. రాహుల్ అమ్మాయి బరువుని, వెయిట్ని ఫీల్ అవ్వగలుగుతున్నాడు, కానీ తనని చూడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రూమ్లో అంతా చిమ్మ చీకటిగా ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ ప్రాస్టిట్యూట్ తన నోట్లో నుంచి ఒక విచిత్రమైన ద్రవం కారుతుంది. అది రాహుల్ మొహం మీద పడుతుంది. అది ఎలా ఉందంటే గ్రీజ్ ఉంటుంది కదా, గ్రీజ్ చాలా సాలిడ్ ఉంటుంది. ఒక ఫ్రెష్ బ్లడ్ ఎలా ఉంటుంది, సాలిడ్ ఉంటుంది లిక్విడ్ రూపంలో, అలా ఉంది. రాహుల్కి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ అందరికీ ఇలానే జరుగుతుందా, లేకపోతే నాకు మాత్రం ఇలా జరుగుతుందా? రాహుల్ చాలా చాలా వియర్డ్గా ఫీల్ అవుతున్నాడు. కొంచెం సేపు తర్వాత ఆ అమ్మాయి రాహుల్ మేడ మీద ఇలా చేపెట్టి నొక్కేయడం మొదలు పెడుతుంది. రాహుల్ ఎంతో విడిపించుకోవడానికి ట్రై చేశాడు, కానీ తన వల్ల కావట్లేదు. కొద్ది కొద్దిగా రాహుల్ లోపలే శక్తి మొత్తం అమ్మాయి లాగేస్తున్నట్టు అనిపించింది. రాహుల్కి ఎంత విడిపించుకుందాం అనుకున్నా తను విడిపించుకోలేకపోతున్నాడు. తన వల్ల కావట్లేదు. రాహుల్ తన శక్తిని మొత్తం ఉపయోగించి ఒక్కసారిగా మంచం నుంచి కింద పడిపోయాడు. భయంగా చూస్తూ ఉన్నాడు. అంతలో ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ ప్రాస్టిట్యూట్ పక్క రూమ్ నుంచి అలా బయటకు వస్తుంది. ఒక చేతిలో క్యాండిల్ పట్టుకొని, ఇంకో చేతిలో ప్రొటెక్షన్ పట్టుకొని. రాహుల్ షాక్ అయిపోయాడు. ఆ అమ్మాయి కింద పడిపోయిన రాహుల్ చూసి కంగారుగా, కింద పడిపోయారండి, ఏమైంది మీకు అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది. రాహుల్ ఏం మాట్లాడకుండా పైకి లేచాడు. తన బట్టలు సరి చేసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. తను ఇంటికి వెళ్తున్నంతసేపు రాహుల్ మెదడులో ఒకటి ఆలోచన. తన మీద కూర్చొని తనని చంపాలి అని చూసింది ఎవరు? అదెవరో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఆ బ్రూతల్ నెంబర్ 25 వెనుకున్న చరిత్ర తెలియాలి. ఆ చరిత్ర మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ చరిత్ర మిమ్మల్ని భయపెడుతుంది. ఆ చరిత్ర మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. ఆ చరిత్ర లేట్ 70s బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పటికీ అప్పటికే కమాటీపురాల్లో సర్వీస్ స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్ సోల్జర్స్ కూడా ఆ కమాటీపురంలోని అమ్మాయిలతో పాల్గొనేవాళ్ళు. కానీ కొంతమంది బ్రిటిష్ సోల్జర్స్ ఇలా ఆలోచించేవాళ్ళు, ఇండియానే మనకంటే తక్కువ, ఇండియాలో అమ్మాయిలతో మనం సెక్స్ చేస్తే మనకి విలువ తక్కువ అయిపోతుంది అని ఆలోచించేవాళ్ళు. అందుకే ఆ బ్రిటిష్ సోల్జర్స్ జపాన్ అండ్ రష్యా నుంచి అందమైన అమ్మాయిల్ని సర్వీస్ కోసమే ఇండియాకి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ బ్రూతల్ నెంబర్ 25 అనే రూమ్లో పెట్టారు. ఎన్ని విధాలుగా చేసినా, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఎన్నో రకాలుగా చేశారు, చేశారు, బ్రూటల్గా చేశారు, గ్యాంగ్ చేశారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అని మజా రాలేదు. ఆ పెయిన్ని, ఆ బాధని భరించలేక చాలా మంది అమ్మాయిలు అక్కడే ఆ బ్రూతల్ నెంబర్ 25 అనే రూమ్లోనే చనిపోయారు. ఆ బ్రిటిష్ సోల్జర్స్ చేతిలో చనిపోయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ జపాన్ అండ్ రష్యా నుంచి వచ్చిన వాళ్ళు,
ఆత్మలే ఆ కమాటిపురంలోని బ్రూతల్ నెంబర్ 25 రూమ్లోనే ఇంకా తిరుగుతున్నారని అందరూ నమ్ముతారు. నమ్మడం ఏంటి, అది నిజం. దానివల్లే ఆ బ్రూతల్ నెంబర్ 25 అనే రూమ్లో బిజినెస్ సడన్ డ్రాప్ అయింది. అప్పటి వరకు ఏ క్లాస్ లెవెల్లో జరుగుతున్న ఆ రూమ్ బిజినెస్ ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులే డ్రాస్టిక్ డ్రాప్లోకి దిగిపోయింది. వెళ్ళిన వాళ్ళు వింత వింత ఆకారాలు చూసి శబ్దాలు విని భయపడి పారిపోవడం. ఇది తెలిసిన చాలా మంది దాన్ని పక్కకు పెట్టేసి వేరే రూమ్స్కి వెళ్ళిపోవడం, ఇదే జరిగింది. అలాంటి ఆత్మే రాయల్ లైఫ్లో ఆ బ్రూతల్ నెంబర్ 25లో తను ఎక్స్పీరియన్స్ చేసింది. మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను కదా, అన్యాయంగా చనిపోయినా, తీరని కోరికలతో చనిపోయినా వాళ్ళ ఆత్మలు అవుతారు. వాళ్ళు చనిపోయేటప్పుడు ఎంత కఠినమైన బాధను ఎదుర్కొంటారో వాళ్ళు అంత భయంకరమైన ఆత్మగా మారుతారు. ఈ స్టోరీకి ఈ లెన్స్ చాలా యాప్ట్ అవుతాయి. ఆ జపాన్ రష్యా నుంచి వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయిలు అన్యాయంగా చంపబడ్డారు. బతుకు తెరువు కోసం దేశం వదిలి కొత్త దేశానికి వచ్చారు. కానీ వాళ్ళకి జరిగింది అన్యాయం. ఈ హారర్ స్టోరీ ఇక్కడితో అయిపోయింది. ఈ వీడియో నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. ఈ స్టోరీ గురించి తెలుసుకుంటున్నప్పుడు కానీ, దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కానీ నాకు ఎంత హారబుల్గా అనిపించింది అనే విషయం పక్కన పెడితే, నాకు చాలా ఎమోషనల్గా అనిపించిన పార్ట్ ఏంటంటే, ఈ ప్రాస్టిట్యూట్స్ అని ఎవరైతే ఉంటారో వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సెన్సిబుల్ వర్క్. అంటే ఒళ్ళు అమ్ముకొని బతుకుతారు తప్ప ఆత్మగౌరవాన్ని అమ్ముకొని బతికే వాళ్ళు కాదు వీళ్ళు. పరిస్థితులు బాగాలేకో, లేకపోతే పుట్టిన ప్లేస్ రాంగ్, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు అలా. ఎవరైతే వీళ్ళ దగ్గర బేస్ కోసం వెళ్తారో వాళ్ళు పే చేస్తే 2,000, 3,000, 4,000 ఈ డబ్బులు ఇచ్చేసి ఇంకా మా ఇష్టం, మేమైనా చేస్తాం, మేమేం చేసినా నడుస్తుంది, ఏదైనా చల్తాయి అని ఒక భ్రమలో ఉంటారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మనిషివి, నీకు గట్టిగా దెబ్బ తగిలితే నొప్పి తాగుతుంది. అలాగే అవతల మనుషులు కూడా, వాళ్ళకి నొప్పులు ఉంటాయి, పెయిన్ ఉంటుంది, వాళ్ళకి అన్నిటికంటే మించి ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళ జీవితాలు బాగాలేక వాళ్ళ పని చూస్ చేసుకోవచ్చు, బట్ దే నీడ్ రెస్పెక్ట్. సో ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్తో చెప్తున్న మాటలు. దీన్ని పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం అనుకో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ హారర్ స్టోరీ, ఈ కమాటిపురం బ్రూతల్ నెంబర్ 25 హారర్ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చింది, నచ్చలేదు, జస్ట్ ఏదో ఒక మీ ఒపీనియన్ ఉంటుంది, చూసిన తర్వాత ఏదో ఒక ఒపీనియన్ వస్తుంది. సో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా హారర్ స్టోరీస్, మిస్టీరియస్ స్టోరీస్, అలాగే క్రైమ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీయే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకొన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.